ఉపవాసము గూర్చి యేసయ్య మాట్లాడిన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా వినండి. 1, ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 2, ఉపవాసం ఉండినప్పుడు దుఃఖముఖులై ఉండకూడదు, ముఖము వికారము చేసుకొనకూడదు. 3, మనుష్యులకు కనపడవలనని నీవు ఉపవాసము చేయకూడదు. 4, రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే కనబడినట్లు ఉపవాసము చేయాలి. 5, నీ తల అంటుకోవాలి, అంటే నీ ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి. 6, నీ ముఖము కడుగుకోవాలి, అంటే నువ్వు ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో పరిశీలించి చూసుకుని శుభ్రపరచుకోవాలి. 7, ఉపవాసం ఉండినప్పుడు సాతాను శక్తులపై నువ్వు విజయాన్ని సాధించగలవు. నువ్వు ఉపవాసం ఉండినప్పుడు యేసయ్య మాటలను బట్టే ఉపవాసం ఉంటున్నావా అన్నది. ఉపవాసము గురించి యేసయ్య మాట్లాడిన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా వినండి. 1, ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 2, ఉపవాసం ఉండినప్పుడు దుఃఖముఖులై